ఒక రిజల్యూషన్ ను ఏకగ్రీవంగా పాస్ చేయాలంటే మా అభిప్రాయమే తీసుకోకుండా మీరే ఏకగ్రీవంగా ఎట్లా పాస్ చేసుకుంటారు సార్? సభ్యులు అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎట్లా చెప్తారు సార్? సార్, దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ పాసింగ్ ద రిజల్యూషన్ సార్. ఇది శాసనసభ నడిపేటువంటి వ్యవహారం కాదు, ఇది పద్ధతి అంతకంటే కాదు సార్. శాసనసభ ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం మీ రైట్ సార్, స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు. కానీ ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం పాస్ చేయాలన్నప్పుడు ఇది అందరి సభ్యులు అర్జున్ గారు విప్ గారు అధ్యక్ష, ఇప్పుడు డిమాండ్స్ మీదే చర్చకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు డిమాండ్స్ మీద వారు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప సభానాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. వారి హయాంలో జరగలేదు. వారు ముందు చూపుతోటి మెట్రోను మనం స్వాధీనం చేసుకొని హైదరాబాద్ను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే మూసీ నది ప్రక్షాళన అంటే వారికి పట్టదు అధ్యక్ష. 4th సిటీని తీసుకొని ముందుకు పోతామంటే పట్టదు అధ్యక్ష. ప్రతి దానికి అడ్డంకులే. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు. ఈరోజు పద్దుల మీద ఏదో డిమాండ్స్ ఉందో మీరు అవకాశం దాని మీద మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. హరీశ్రావు గారు డిమాండ్స్ మీద మాట్లాడండి ప్లీజ్. డిమాండ్స్ మీద మాట్లాడండి. తప్పకుండా గౌరవిస్తాం అధ్యక్ష, మీ మాటను గౌరవిస్తాం. కానీ జరిగిన తీర్మానం ఇది ఏకగ్రీవ తీర్మానం కాదు, ఏకపక్షంగా చేసుకున్న తీర్మానము. ఈ సభ నడుపుతున్న తీరు పట్ల మా యొక్క తీవ్రమైన నిరసనను, ప్రొటెస్ట్ ను తెలియజేస్తూ నౌ ఐ విల్ గో ఆన్ టు ద డిమాండ్. అధ్యక్ష, ఈరోజు డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈరోజు నేను మైనింగ్ డిపార్ట్మెంట్ మీద మా కొత్త మంత్రి గారు వివేక్ గారు అయినారు, వారికి శుభాకాంక్షలు. అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ మీద నేను ఈరోజు ఈ డిమాండ్ మీద మాట్లాడాలనుకుంటున్నా. మిగతా డిమాండ్స్ మీద మా గౌరవ సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటు. రాష్ట్ర ప్రభుత్వానికి 2 రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇందులో ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇట్స్ ఎ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరి ఆదాయం వచ్చేటువంటి ఇటువంటి శాఖల్లో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తే మన ఖజానాకు అన్ని డబ్బులు సమకూరుతాయి. ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ నిధుల్ని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఖజానాకు తూట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మన మైనింగ్ శాఖలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నది. నేను ఏం మాట్లాడినా ఆధారాలతోని, డాక్యుమెంట్స్తోని ప్రభుత్వానికి మేలు జరగాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడద్దు, రాష్ట్ర ప్రజలకు నష్టం జరగద్దు, ఇది వ్యక్తుల కోసం కాదు, ఈ వ్యవస్థ ప్రజల కోసం అనేటువంటి దాని మీద నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. గౌరవ మంత్రి గారికి నేను అన్ని డాక్యుమెంట్స్, అన్ని పేపర్లు కూడా వారికి సబ్మిట్ చేస్తాను. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా ఉందంటే కంచె చేను మేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అందువల్ల నేనేమంటున్నా అంటే మంత్రి గారు, ఇది విమర్శలాగా కాకుండా, రాజకీయంగా కాకుండా మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. మనమందరం కూడా మనము ఈ రాజ్యాంగ పరిరక్షకులుగా ఈ శాసనసభలో ఉన్న మనము, ఈ శాసనసభలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనము ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాపాడాలి, పనిచేయాలి. ఈ రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సరే, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, ప్రభుత్వం తప్పిదాలకు పాల్పడ్డప్పుడు ఎత్తి చూపడం అనేటువంటిది మా బాధ్యత. దాని విమర్శగా కాకుండా సద్విమర్శగా తీసుకొని అవి సరిచేయడం ద్వారా మనమందరం అది స్వపక్షమా, విపక్షమా, అధికార పక్షమా, ప్రతిపక్షమా అనేటువంటి తారతమ్యం లేకుండా అందరం కూడా ఈ రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో
విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ పోతుంది. కొత్త కొత్త పాలసీస్ కూడా మనం తెస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున GO-111 ఉల్లంఘన, రూల్స్ లేవు, పర్మిషన్స్ లేవు, దర్జాగా దందాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉందనేటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. మరి ఎందుకంటే రక్షకులే భక్షకులైతే అని ఒక మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే పాలకులే మరి ఇక తూట్లు పొడిస్తే ఇంకా ఎవరు కాపాడగలుగుతారు అధ్యక్ష? అందువల్ల నేను ఆ విషయాల్లోకి ఇప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్. ఫర్ ఎవ్రీ ఆఫ్ మై వర్డ్ ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్ల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప వేగ్గా నేను అసలే మాట్లాడడం లేదు. అయితే ఈ రాష్ట్రంలో అధ్యక్ష ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద క్రషర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటున్నా డీజిల్ జనరేటర్ మీద ఎందుకు క్రషర్లు నడుస్తున్నాయి? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం, మైనింగ్ చట్టం, మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. ఆ క్రషరు 50,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 3 ఆ క్రషరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. 4 మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్రషర్ పెట్టడానికి CFE కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి. 5 ఆ క్రషర్ ఆపరేషన్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFO కాన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 7వది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ లాగ్ బుక్స్ పెట్టి ఎంత మినరల్ లోపలికి వస్తుంది, ఎంత మినరల్ బయటకు వెళ్తుంది, డైలీ రికార్డ్స్ మెయింటైన్ చేసి నెలవారీగా ఆ జిల్లా మైనింగ్ అధికారికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇట్లా 7-8 నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి సంస్థలు 7-8 నియమ నిబంధనలో ఏ నిబంధన కూడా పాటించడం లేదు. They don't have CFE, they don't have CFO, they don't have industrial department permission, they don't have registration, they don't have electricity connection. So electricity connection ఎందుకు చేస్తున్నారు? విద్యుత్ శాఖ వాళ్ళు ఒక క్రషర్కు కనెక్షన్ ఇవ్వాలంటే ఏమడుగుతారు? నీ రిజిస్ట్రేషన్ చూపి, నీ CFE చూపి, నీ CFO చూపి, ఇవి నీ మినరల్ డీలర్ లైసెన్స్ చూపి. అవేవి లేనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? డీజిల్ జనరేటర్లు పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తా ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్ విషయంలో కూడా మంత్రి గారికి పూర్తి అవగాహన ఉంటుంది, వారు బాగా చదువుకున్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డీలర్ రూల్ 2000 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. ఆ చట్టం ఏం చెప్తుందంటే మొదటిసారి ఎవరైనా మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా క్వారీయింగ్ చేస్తే 10,000 రూపాయల పెనాల్టీ వేయాలి. అదే కంపెనీ రెండవసారి కూడా తప్పు చేసి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మళ్ళీ రెండవసారి కూడా అధికారులకు పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా, 1 సంవత్సర కఠిన కారాగార శిక్ష వేయాలని కూడా మన చట్టం, మన రాష్ట్రంలో ఉన్న చట్టం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంపెనీ మొదటిసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికింది, రెండవసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళ్లి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా క్రషర్లు నడుస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి. నేను మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను అధ్యక్ష. శంషాబాద్ మండలం
కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62, 63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు మీ ద్వారా సభ దృష్టిలో పెట్టబోతా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 23444915 ద్వారా DMG is ordered for an inspection on all the stone crushers. దాని మీద ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను అధ్యక్ష. ద టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ SPDCL, మైనింగ్ డిపార్ట్మెంట్ jointly inspected the stone crusher units including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued show cause notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seigniorage fees. The stock available at the unit 5,130 metric tons of finished stone aggregates. The company acknowledged the receipt of show cause notice. Company show cause notice receive చేసుకుంది and failed to produce any evidence. So in that circumstances, not paying seigniorage charges, fee not submitted and not replied to the show cause notice, hence the demand notice is raised under Rule 26(3)(2) of TMMC Rules 1966. So company ki show cause notice ఇచ్చినాం, స్పందించలేదు. ఆ షో కాజ్ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అందువల్ల మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. డిమాండ్ నోటీస్ కొన్ని లక్షల రూపాయల పెనాల్టీని విధిస్తూ మీరు ఇల్లీగల్ గా అక్రమంగా రాఘవ కన్స్ట్రక్షన్ ఇది నడుపుతుంది కనుక వెంటనే మీరు ఈ పెనాల్టీ చెల్లించాలని చెప్పి కూడా వారు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి వారు ఊరుకోలేదు అధ్యక్ష. డిమాండ్ నోటీస్ ఇవ్వడంతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా వారు ఒక లెటర్ రాసినారు. ఏమని రాసిండ్రో ఇది ఆ లెటర్ కాపీ. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ టేకెన్ అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే అధ్యక్ష 8/8/2025 సబ్జెక్ట్ unauthorized stone crushing units located in Vattinagulpalli, Gandipet, Kotwalguda village, Shamshabad mandal. Request to take action. Em రాసినారు అధ్యక్ష, Raghava Construction Survey number 62, Kotwalguda, Shamshabad. In view of the above environmental injury, Pollution Control Board is requested to kindly take action against the above said stone crushing units who are carrying crushing operations without valid CFO and permissions and causing loss of revenue to the government exchequer. వాళ్ళు పొల్యూషన్ కు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తున్నారు, పర్మిషన్స్ లేవు, వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా AD మైన్స్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇది 8/8/2025 నాడు రాసిన లేఖ అధ్యక్ష. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. 3 పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈ క్రషర్ ను వెంటనే సీజ్ చేయండి, ఈ క్రషర్ కు అనుమతులు లేవు, ఈ క్రషర్ కాలుష్యానికి కారకమవుతుంది, ఈ క్రషర్ వల్ల ఈ ఇల్లీగల్ గా నడవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం అవుతుంది అని కూడా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా AD మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు అధ్యక్ష. ఇక నెక్స్ట్ సార్, మళ్ళీ ఫిబ్రవరి 13, 2026 అధ్యక్ష. ఫిబ్రవరి 13, 2026 నాడు మరొక లేఖ రాసినారు. ఇందులో ఏముందంటే టెక్నికల్ టీం 4 మార్చి 2026 నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీము మళ్ళీ ఈ క్రషర్ను విజిట్ చేసింది. ఈ క్రషర్ను విజిట్ చేసి
13వ తారీఖు నాడు రెండవ షోకాజ్ నోటీస్ను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మైనింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్ స్పందన లేదు, మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు, మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్ ఈ షోకాజ్ నోటీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ షోకాజ్ నోటీస్ గురించి ఒక లైన్ చదివి వినిపిస్తాను అధ్యక్ష. The subject and reference cited where the technical staff of this office has inspected the stone crushing unit located survey number 62 and 63 of Kotwalguda, Shamshabad Mandal, Rangareddy Jilla. Measure Raghava Constructions Private Limited on 4/3/2026 and reported that on the day of inspection that stone crushing unit is working with diesel generator. As per physical observations, there is a stock of about 11,200 metric tons of rough stone aggregates available in the unit, and the in charge of the stone crushing unit have failed to provide any documentary evidence having paid the seigniorage fee for the said stock available at the unit, which is in violation of Rule 26(3)(2) of TMMC Rules 1966. In view of the above, Raghava Construction Limited hereby requested to showcase notice why action should not be taken for collection of normal seigniorage fee along with 5 times penalty and DMFT, SMET and permit fee for the stock available at the unit Telangana Mineral Concession Rules within 15 days from the date of receipt of this notice, following which further action will be initiated as per Rules 1966. అంటే రెండవసారి కూడా వీళ్ళు ఇంత స్పష్టంగా రాఘవ కన్స్ట్రక్షన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఇంతటితో ఆగింది అధ్యక్ష. రెండవసారి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మళ్ళీ ఇంకో లేఖ రాశారు. ఏమని రాశారు? అది కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. రెండవసారి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు, దీనికి సిఎఫ్ఈ లేదు, సిఎఫ్ఓ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని మళ్ళీ రాసినారు అధ్యక్ష. ఆ లేఖలో కూడా ఒక పేరాగ్రాఫ్ చదివి వినిపిస్తా. ఈ లెటర్ ఎప్పుడు రాసిండ్రు? రెండవసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంటే 5 మార్చి 2026 నాడు రెండవసారి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఫర్దర్ ఇట్ ఇస్ సబ్మిట్ this office receiving frequent complaints against stone crushing Raghava Constructions carrying crushing operations without valid CFE and CFO. Though the reference cited, the technical staff of this office is inspected the stone crushing unit Kotwalguda survey number 62. The stone crushing unit is operated with diesel generator. Further, the in charge of the stone crusher company have failed to produce the permissions of consent of establishment, consent of operation, and recorded the stock available at the unit for which necessary action should be initiated. In view of the above, environmental engineer is kindly to take further necessary action against the stone crusher unit held by Measure Raghava Construction Private Limited carrying the crushing operations without valid CFE and CFO. అంటే రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంటు ఈ క్రషర్ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇందాకనే మంత్రి గారికి ఒక మాట చెప్పాను, ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది, రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష రక్షకుడే భక్షకుడైంది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష. ఈరోజు పద్దులపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు,
కానీ వారు అక్కస్తో మాట్లాడుతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష. అది లేలే అధ్యక్ష, మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది. ఒకవేళ రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఎవరు పొరపాటు చేసి ఉంటే వారిపైన పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడుతుంటే ఉటంకించండి. కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష. రూల్ పొజిషన్ అది చెప్పుతుందో లేదో ఒకసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ కాదని ఆలోచన. ఈరోజు మీరు పద్ధతిగా మాట్లాడండి. ఆ సందర్భంగా ఆ కంపెనీ వల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం జరిగింది, ఆ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించింది, ఒక పదం తీసుకోండి, పై అధికారులపై ఫిర్యాదు చేయండి. కానీ ఈరోజు సభను తప్పుదో పట్టించే సభలో ఈరోజు ఒక కంపెనీని ఒక ఎవరిపైన ఆరోపణ చేసే విధంగా చేయడం ఈ సభ కాదు అధ్యక్ష. మీరు మైక్ ఇస్తున్నారు. మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు ఆ 10 ఏళ్ళలో భక్షకులు అయితేనే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ 10 ఏళ్ళలో రక్షకులు భక్షకులు అయ్యారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష? వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దంటారు. అరే పోయి ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తారు. అరే ఇదే పద్ధతి అధ్యక్ష. ఈరోజు క్రీడా పోటీలు పడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు. ఏదో డ్రగ్స్ పార్టీ, క్లబ్ కల్చర్, ఏదో ఫామ్ హౌస్లు కంటే ఉరుకుతారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏదో క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంటూ కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మాట్లాడండి హరీశ్రావు గారు, మాట్లాడండి. సార్ స్పీకర్ సార్, మీరు మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇట్లా దయచేసి మీరు మా గొంతు నొక్కొద్దు సార్. ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గారు లేచి నేను తప్పు మాట్లాడితే వారికి మైక్ ఇస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ సార్. మీరు విప్లకి ఇచ్చి ఈ రకంగా మీరు మా గొంతు కట్ చేయడము, మా ఫ్లో కట్ చేయడం మీకు తగదు సార్. మీరు సీనియర్ సభ్యులు స్పీకర్ సార్, ప్యానల్ స్పీకర్ సార్, యూ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీరు ఒక ప్యానల్ స్పీకర్ గా మా హక్కులు కాపాడాలి సార్. మీరు మా గొంతు నొక్కకండి సార్. మీరు అనుభవజ్ఞులు సార్. మీరు, నేను, మనందరం ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనం ఈ అన్యాయాలను, అక్రమాలను సహించం అధ్యక్ష. మైనింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష